హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిలు గ్రీన్ ఛానల్‌లోకి ఖాతాలో జమ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్న పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. రాష్ట్రంలో 2022వ సంవత్సరంలో ప్రభుత్వం నూతన పీఆర్సీని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే అండి. అదే 11వ పీఆర్సీ. అయితే ఈ యొక్క 11వ పీఆర్సీ ద్వారా 23% మాత్రమే ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. యాక్చువల్‌గా 27% ఐఆర్ ఇచ్చి ఫిట్‌మెంట్‌ని 23% మాత్రమే ఇవ్వటం రివర్స్ పీఆర్సీ కిందకి పరిగణించడం జరిగింది. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ ఐఆర్ కంటే పీఆర్సీ తక్కువ ఇచ్చిన దాఖలాలు లేవు కాబట్టి. సో, ఇప్పుడు బకాయిల విషయానికొస్తే ఈ యొక్క పీఆర్సీ అమలు తేదీని ప్రభుత్వం జూలై 2018 నుండి వర్తింపజేస్తూ అంటే గత కాలానికి ఉత్తర్వులు జారీ చేయటం వల్ల ఉద్యోగుల జీతభత్యాల్లో భారీ మార్పులైతే చోటు చేసుకున్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే జూలై 2018 సంవత్సరం నుండి డిసెంబర్ 2021 వరకు దాదాపుగా 3.5 సంవత్సరాల కాలానికి పాత జీతానికి మరియు కొత్తగా పెరిగిన పీఆర్సీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పీఆర్సీ అరియర్స్ అని అంటాము. ఎందుకంటే యాక్చువల్‌గా జూలై 2018 నుంచి ఇంప్లిమెంట్ కావాల్సిన పీఆర్సీని 2021 డిసెంబర్ నుంచి ప్రకటించడం జరిగిందనమాట. కాబట్టి గడిచిన కాలానికి అరియర్స్ అయితే ఉన్నాయి. మరి పీఆర్సీ అరియర్స్ లేదా బకాయిలుగా ప్రభుత్వం పరిగణించింది. అయితే ఇక్కడ ఉద్యోగులు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం మరియు విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ భారీ మొత్తంలో పేరుకుపోయిన బకాయిలను ప్రభుత్వం ఒకేసారి నగదు రూపంలో ఉద్యోగుల చేతికి ఇవ్వలేదు. ఈ యొక్క నిర్ణయం వల్ల క్షేత్రస్థాయిలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగులకు ఆర్థికంగా వెంటనే లబ్ధి చేకూరలేదు. మరీ ముఖ్యంగా 2018 జూలై నుండి 2020 డిసెంబర్ వరకు ఉన్నటువంటి సుమారు 30 నెలల సుదీర్ఘ కాలానికి సంబంధించినటువంటి పీఆర్సీ బకాయిల విషయంలో ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ఆర్థిక వ్యూహాన్ని అనుసరించింది. ఈ యొక్క బకాయిలను పూర్తిగా నగదు రూపంలో చెల్లించడానికి బదులుగా వాటిని ఉద్యోగుల రిటైర్మెంట్ పొదుపు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. అంటే దీని ప్రకారంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ బకాయిల మొత్తాన్ని వారి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాలో క్రెడిట్ చేయడం జరిగింది. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు సంబంధించి ఆ బకాయిల మొత్తాన్ని కూడా వారి ప్రాన్ ఖాతాలలో జమ చేశారు. సో, దీనివల్ల వాస్తవానికి జరిగిందేమిటంటే, ఈ మొత్తం భారీ ఆహ్, అమౌంట్ అంతా కూడా కాగితాల మీద ఉద్యోగుల ఖాతాల్లో కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుత అవసరాల కోసం డబ్బులైతే చేతికి అందదు. సో, అంటే ఈ యొక్క 30 నెలల కాలానికి సంబంధించి కష్టార్జితం కేవలం పొదుపు ఖాతాకే పరిమితమైపోయింది. ఇదే క్రమంలో పరిగణించాల్సిన మరో కీలక అంశం ఏమిటంటే, పీఆర్సీ అమలు చేయడానికి ముందు ప్రభుత్వం ఉద్యోగులకు 27% మధ్యంతర భృతి అందించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ప్రభుత్వం ప్రకటించిన తుది పీఆర్సీ ఫిట్‌మెంట్ కేవలం 23%. సో, దీనివల్ల ఒక చిక్కు వచ్చి పడింది. ముందు ఎక్కువ శాతం 27% ఐఆర్ తీసుకోవడం, తీరా పీఆర్సీ అమలయ్యాక అది తక్కువగా 23% ఉండటంతో ఆ తేడాను సర్దుబాటు చేసే క్రమంలో ఉద్యోగుల బకాయిలలో అయితే కోతలు పడ్డాయి.
దీనివల్ల ఉద్యోగులు ఆశించిన స్థాయిలో లేదా లెక్కలు వేసుకున్న స్థాయిలో వారి చేతికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అందకుండా చాలా తక్కువైపోయాయి. ఇక డీఏ బకాయిల విషయానికి వస్తే 2019 జనవరి నుండి 2021 డిసెంబర్ వరకు ఉన్న 30 నెలల కాలానికి సంబంధించి స్పష్టత ఎంతో అవసరము. ఇవి పీఆర్సీ అరియర్స్ కావు. ఇవి పూర్తిగా కరువు భత్యం డీఏకి సంబంధించిన బకాయిలు. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డీఏ పెంచుకుంటూ పోయినప్పటికీ, ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు వల్ల లేదా ఇతర కారణాల వల్ల రాష్ట్ర ఉద్యోగులకు డీఏ పెంపునైతే నిలిపివేయడం లేదా ఆలస్యం చేయటం అయితే జరిగింది. ఈ 30 నెలల కాలానికి సంబంధించిన డీఏ బకాయిలను కూడా ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించకుండా వాటిని వాయిదాల పద్ధతిలో లేదా దశల వారీగా చెల్లిస్తామనే విధానాన్నయితే ప్రకటించింది. కానీ వాస్తవ పరిస్థితి పరిశీలిస్తే ఈ డీఏ బకాయిలలో కేవలం స్వల్ప భాగం మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. కానీ సింహభాగం ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయింది. చాలామంది ఉద్యోగులకు ఈ చెల్లింపులు ఇంకా ప్రాసెస్ దశలోనే ఉన్నాయి తప్ప, పూర్తి స్థాయిలో క్లియరెన్స్ ఏమీ లభించలేదు. దీనికి అనుగుణంగా 2019 మరియు 2020 మధ్య కాలంలో మరొక 9 నెలల డీఏ బకాయిలు ప్రత్యేకంగా నిలిచిపోయాయి. ఇది ప్రధానంగా కోవిడ్-19 మహమ్మారి విజృంభించిన సమయంలో, మరి ఆ సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ప్రభుత్వం డీఏ చెల్లింపులను పూర్తిగా ఫ్రీజ్ చేసింది. మరి ఈ 9 నెలల డీఏ బకాయిలను కూడా ప్రభుత్వం నేటికి నగదు రూపంలో విడుదల చేయలేదు. ఉద్యోగ సంఘాలు చెబుతున్న దాని ప్రకారంగా ఈ కోవిడ్ కాలపు బకాయిలు కొన్ని దశల్లో సర్దుబాటు చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మెజారిటీ ఉద్యోగులకు ఇంకా పూర్తిగా బకాయిలు అందలేదు. మరి మొత్తం మీద చూస్తే 2018 నుండి నేటి వరకు పీఆర్సీ మరియు డీఏ రూపంలో ఉద్యోగులకు అందాల్సిన వేల కోట్ల రూపాయలు ఇంకా జీపీఎఫ్ ఖాతాలోనో లేదా ప్రభుత్వ పెండింగ్ ఫైళ్లలోనో ఉండిపోయాయి. నగదు చేతికి రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. మొత్తం మీద జూలై 2018 నుండి డిసెంబర్ 2020 వరకు 30 నెలల పీఆర్సీ బకాయిలు నగదుగా ఇవ్వకుండా జీపీఎఫ్ఆర్ బాండ్ ఖాతాలలో జమ చేశారు. పొదుపు ఖాతాలలో. మరి 27% ఐఆర్ ఇచ్చి 23% ఫిట్మెంట్ అమలు చేయడం వల్ల ఉద్యోగులకు ఆర్థికంగా నష్టం మరియు సర్దుబాట్లు అయితే జరిగాయి. మరి 2019 జనవరి నుండి 2021 డిసెంబర్ వరకు ఉన్న 30 నెలల అరియర్స్ ఇంకా చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. కోవిడ్ సమయంలో నిలిపివేసిన 9 నెలల డీఏ బకాయిలు పూర్తిగా క్లియర్ కాలేదు. నగదు రూపంలో కాకుండా ఖాతాలో జమ చేయడం వల్ల తక్షణ ఆర్థిక అవసరాలకు డబ్బు ఉపయోగించడానికి వీల్లేదు.